హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారో. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ప్రతి ఒక్కరికి చూస్తున్న వ్యూవర్స్‌కి, సబ్‌స్క్రైబర్స్‌కి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అనేది తెలియజేసుకుంటున్నాను. అలాగే మనం నూతన సంవత్సరంలో అడుగుపెట్టాము. పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో, ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటే అవన్నీ కూడా ఈ ఇయర్‌లో మీకు ఫుల్‌ఫిల్ అవ్వాలని, మీరనుకున్న కోరికలు నెరవేరాలి. అలాగే మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని, మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలి అని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఓకే. ఆ డివైన్‌ని కూడా ప్రార్థిస్తాను. ఓకేనా? ఇక ఇవాల్టి టాపిక్ ఏంటంటే, ఈ న్యూ ఇయర్‌లో మీకు తెస్తున్న మార్పులు ఏంటి? ఈ న్యూ ఇయర్ మీలో తెస్తున్న మార్పులు ఏంటి? ఓకే. అదైతే చూద్దాము. ప్లీజ్ వ్యూవర్స్ చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళకి ఈ ఇయర్ తెస్తున్న మార్పులు ఏంటి? ఈ న్యూ ఇయర్ సందర్భంగా వాళ్ళకి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేది తెలియచేయండి. మీకు ఏవైనా కోరికలుంటే మనసులో అయితే తలుచుకోండి. ఓకేనా? క్వీన్ ఆఫ్ పెంటికల్స్, చెప్పండి. కార్డ్స్ కనిపిస్తున్నాయా? బాటమ్ ఆఫ్ ద డెక్, పేజ్ ఆఫ్ పెంటికల్. ఓకే. మీరు ఏదైతే పాస్ట్‌లో ఒక ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేశారో అది మనీ గురించైనా కావచ్చు, ఒక రిలేషన్ గురించైనా మీరు అలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తుంటే, ఆ ప్రాబ్లమ్‌లోంచి మీరు మెల్లమెల్లగా ఆహ్, బయటపడడం అయితే జరుగుతుంది. కాస్త మెల్లమెల్లగా బెటర్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. పరిస్థితులు మెల్లమెల్లగా చక్కబడ్డం అయితే జరుగుతుంది. కొంచెం కొంచెం బెటర్‌గా అనిపించడము, ఇంకా కూడా సిట్యుయేషన్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నా కానీ మీ మనసులో మీకు ఇది అవుతుందా అనే ఫీలింగ్‌లోనే మీరు ఉన్నారు. కాకపోతే మెల్లమెల్లగా ఇదైతే బెటర్ అవుతుంది. కొత్త ఆశలనేది చిగురించడము, జీవితం సెటిల్ అవ్వడము అయితే జరుగుతుందన్నమాట చెప్పాలంటే. రానున్న రోజుల్లో మీకు ఇలా అయితే సక్సెస్ అనేది ఉండబోతుంది. మెల్లమెల్లగా పరిస్థితులు చక్కబడ్డం అయితే జరుగుతుంది. అలాగే ఎవరైనా గవర్నమెంట్ పోస్టులకు ఒకవేళ అప్లై చేసుకోనున్నా, వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నా, జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా, అదైతే మీకు సక్సెస్ అనేది రాబోతుంది. ఇక రిలేషన్ పరంగా ఎవరైతే ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తున్నారో, వాళ్ళైతే ఆ బాధలోనే ఉంటున్నారు. కాకపోతే మీకు న్యాయం జరగలేదనే ఫీలింగ్ అయితే చాలా ఉంటుందన్నమాట చెప్పాలంటే. ఎందుకు అనంటే మీ పర్సన్ మీకు న్యాయం చేయలేదు కాబట్టి మీరు అదే నెగెటివ్‌లో అదే ఆలోచనలో అయితే ఉంటారు.
వాళ్ళు చేసిన మోసం అలాంటిది కాబట్టి మీరు అలానే ఉంటారు. కాకపోతే మెల్లమెల్లగా పరిస్థితి పోను పోను ఇద్దరికీ కూడా కోఆర్డినేషన్ అనేది ఉండాలి. చెప్పాలంటే మీరు ఒకరినొకరు అర్థం అనేది చేసుకోవాల్సొస్తుంది. కొంతమంది లాంగ్ డిస్టెన్స్‌లో కూడా ఉన్నారు. మీరిద్దరూ కూడా ఒక అండర్‌స్టాండింగ్ అనేది వచ్చి మీరు రిలేషన్ అనేది సక్సెస్ చేసుకోవాల్సిన ఆహ్, సమయం అయితే వస్తుందన్నమాట. సక్సెస్ అయితే రాబోతుంది. కొంతమందికైతే హెల్త్ సరిలేదు. హెల్త్ సరిలేదని బాధపడుతున్నారన్నమాట. అది కూడా మెల్లమెల్లగా అయితే పాజిటివ్‌గా అయితే ఉంటుంది. కాకపోతే హెల్త్ విషయంలో అయితే కేర్ తీసుకోవాలి. మీరు మెడిసిన్ వాడాల్సిన అవసరమైతే ఉంటుంది. మీరు సరైన టైంకి సరైన ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఉంటే కూడా మీ హెల్త్ అనేది బావుంటుంది చెప్పాలంటే. ఇంకా కొంతమంది ఎవరైతే రిలేషన్‌లో దెబ్బతిన్నారో వాళ్ళైతే కొంతమంది మిమ్మల్ని వచ్చిన తర్వాత గూడా మళ్ళా ఏడిపిస్తూనే ఉంటారన్నమాట. మీకంత వాల్యూ అయితే ఇవ్వరు. మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు చెప్పాలంటే. వచ్చాక మళ్ళీ మిమ్మల్ని ఏడిపించడము. వాళ్ళు మీ మీద బాధ్యతల కంటే పక్కన వాళ్ళ మీద బాధ్యతలనేది ఎక్కువ చూపిస్తారు. కొంతమంది ప్రాక్టికల్‌గా ఉన్నారు చెప్పాలంటే. ప్రాక్టికల్‌గా మారి మీకు న్యాయం చేయలేను, ఈక్వల్‌గా న్యాయం చేయలేను అనే పరిస్థితయితే వస్తుంది కొంతమందికి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ గానే తీసుకోండి. ఓకేనా? మీకు రిజనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. ఇక మీ పర్సన్ అయితే కొంతమంది ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ బాగున్నా గానీ కొంతమంది స్వార్థంగా అయితే ప్రవర్తిస్తారు. వేరే వాళ్ళ కోసము నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకే నేను న్యాయం చేస్తాను అంటూ వెళ్ళిపోవడం గూడా జరుగుతుంది. ఇలా అయితే ఉన్నాయన్నమాట. మీదైతే ట్రూ లవ్వు. వాళ్ళదైతే అంత ట్రూ లవ్ అయితే కాదు. ప్రేమ ఉన్నా కానీ మనసులోదైతే బయట పెట్టకుండా అయితే ఉంటారు కొంతమంది. ఇక కెరియర్‌లో ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఆహ్, ప్రైవేట్ జాబ్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సక్సెస్ కార్డ్ అన్నమాట చెప్పాలంటే. కానీ జర్నీస్‌తో కూడుకున్న జాబ్ ఇదైతే చెప్పాలి. ఎందుకంటే విత్ ఇన్ ఇండియాలోనే మీకు ఆహ్, జర్నీ చేస్తూ తిరిగే జాబ్ అయితే వస్తుంది. ఇది ఎవరి ఎనర్జీనో మరైతే తెలీదు. ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇలా ఉంది. కొంతమందికి గవర్నమెంట్ జాబ్ గూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒక జడ్జ్ లాంటి పొజిషన్ లేదా ఒక కరస్పాండెన్స్, ఒక అథారిటీ జాబ్ అయితే రాబోతుంది. సక్సెస్ అనేది రాబోతుంది చెప్పాలంటే. మీరైతే మీ పర్సన్ రావాలి, కలవాలి అనే ఆలోచనలైతే ఉన్నారు. కాకపోతే వచ్చాక ఇరువురు కూడా ఒక అండర్‌స్టాండింగ్‌కి అయితే వచ్చి మీరు ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే పాస్ట్‌లో మీ ఇద్దరికి భేదాభిప్రాయాలనేది వచ్చి ఇద్దరు దూరమైతే అయ్యారు. ఎందుకంటే ఒకరు చెప్పింది ఒకరు వినరు. ఇంకొకరు అర్థం చేసుకోరన్నమాట. అలా విడిపోవడం అయితే జరిగింది. సో, వాళ్ళైతే తిరిగి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. వస్తారు. వచ్చాకైతే మీరు కలిసి ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాళ్ళైతే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీ మీద చాలా ప్రేమైతే ఉంది. ఆ ప్రేమ, ఫీలింగ్స్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటున్నారు చెప్పాలంటే. ఎవరైతే స్వార్థంగా మీ నుంచి వెళ్ళిపోయారో, నేనేం చేయలేను అంటూ స్వార్థంగా వెళ్ళిపోయారో, వాళ్ళైతే తిరిగి వస్తారు చెప్పాలంటే. మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిన వాళ్ళు, అక్కడ వాళ్ళకి మోసం జరుగుతుంది. వాళ్ళైతే తిరిగి వస్తారు. ఎందుకంటే అవతల వాళ్ళు కూడా వీళ్ళని మోసం చేశారు. ప్రాక్టికల్‌గా మారారు. ఈక్వల్‌గా వాళ్ళకి న్యాయం అయితే చేయలేదు కాబట్టి వాళ్ళైతే తిరిగి వస్తారు. మిమ్మల్ని ఏదైతే ఎలా ఏడిపించారో వాళ్ళు కూడా అదే విధంగా అయితే ఏడుస్తున్నారు చెప్పాలంటే. ఇలా అయితే ఉంది. కొంతమంది ఎవరికైతే మ్యారేజ్ కాలేదో, మ్యారేజ్ కాకుండా మీకు దూరమయ్యి మీరు బాధపడుతున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళైతే తిరిగి రావడం అయితే జరుగుతుంది. ఒక ట్రెడిషనల్‌గా మ్యారేజ్ చేసుకోవాలనైతే వాళ్ళకుంది.
ఆ వ్యక్తి విలువలకు ఒక వాల్యూ అనేది ఇస్తారన్నమాట. వాళ్ళు మీ మీ వాళ్ళను ఒప్పించి, అటు వాళ్ళ వాళ్ళని, ఇటు మీ వాళ్ళని ఒప్పించి ట్రెడిషనల్‌గా మ్యారేజ్ చేసుకోవాలనైతే అనుకుంటున్నారు. ఒక పద్ధతిగా చేసుకోవాలి అనైతే ఆలోచనలో ఉన్నారు. మీరైతే పరిస్థితులు చక్కబడాలి, ఇలానే ఉంటుందా అనే ఆలోచనలో అయితే ఉన్నారన్నమాట. కానీ మెల్లమెల్లగా పరిస్థితులైతే చక్కబడతాయి. పోను పోను మెల్లమెల్లగా పరిస్థితులైతే చక్కబడడం అయితే జరుగుతుంది. కాకపోతే మీరు పాజిటివ్‌గా అనేదైతే ఉండాలి. ఇలా అయితే ఉన్నాయి. ఎవరైతే కాదు, వద్దు అనుకుని మిమ్మల్ని దూరం పెట్టారో వాళ్ళకి, వాళ్ళకి తెలిసొస్తుంది మీ విలువ. మీ విలువ తెలిసొచ్చి మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. మీకు న్యాయం చేయడం అయితే జరుగుతుంది. ఇంకా చూద్దాము. ఇంకా మీ పర్సన్ ప్రెజెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము మీ గురించి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క ప్రెజెంట్ ఫీలింగ్స్ ఏంటి తెలియచేయండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రెజెంట్ వీళ్ళ గురించి ఫీలింగ్స్ ఏంటి, ఏమనుకుంటున్నారో తెలియచేయండి. రావడంలోనే స్టార్టింగ్ ఏడుపు. ఏడుస్తున్నారు మీ గురించి. మీరే గుర్తొస్తున్నారు వాళ్ళకి. ద టవర్. ఇది రివర్స్ లో పడింది. బాటమ్ ఆఫ్ ద డెక్, 8 ఆఫ్ కప్స్. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ప్రెజెంట్ వాళ్ళ పరిస్థితి అక్కడ కూడా బాలేదన్నమాట. అక్కడ వాళ్ళ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి ఈక్వల్ గా ప్రేమనైతే అందించట్లేదు. వీళ్ళకి మోసం జరుగుతుంది చెప్పాలంటే మీ పర్సన్ కి. ప్రెజెంట్ మీరు గుర్తొస్తున్నారు, బాధపడుతున్నారు. ఏదైనా అడిగితే వాళ్ళకి బాగా గొడవలు జరుగుతున్నాయి. మిమ్మల్నే తలుచుకుంటున్నారు. మళ్ళా ఇది రివర్స్ పడింది కదా! మళ్ళా ఎలా మేము కలుస్తాము? మళ్ళా మా రిలేషన్ ఎలా ఇందులో గ్రోత్ తెచ్చుకోవాలి? ఇందులో గ్రోత్ ఉంటుందా? మేము మళ్ళా కలిసాక హ్యాపీగా ఉంటామా? అనే ఆలోచన అయితే మీ పర్సన్‌కుంది. మీరు చూపించిన కేరింగ్ వాళ్ళకి చాలా నచ్చింది. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆహ్, మీరు వాళ్ళకి ఆ స్ట్రెంత్, ఆ ధైర్యం అనేది మీరిస్తారంట. ఆ బలమనేది వాళ్ళు వాళ్ళ ఎనర్జీ స్లోగా ఉన్నప్పుడు మీరు ఆ బలాన్ననేది మీరిస్తారు అనైతే వాళ్ళ ఫీలింగ్ అయితే ఉంది. కానీ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. బెస్ట్ పొజిషన్‌లో ఉన్నారు. ప్రెజెంట్ అయితే ఆలోచిస్తున్నారు. ఇకనైనా మా పరిస్థితులు మారతాయా? మేము మళ్ళా కలుస్తామా? అనే ఆలోచన అయితే మీ పర్సన్‌కైతే ఉంది. ఎలాగైనా కలవాలి అనే ఆలోచన అయితే ఉంది. మిమ్మల్ని చూస్తున్నారు. మిమ్మల్ని గమనిస్తున్నారు. మీ పిక్స్ ఉంటే చూసుకుంటున్నారు ప్రెజెంట్. ఇక ఈ ఇయర్ అయినా కలుస్తామా అనే ఆలోచన వాళ్ళలో అయితే ఉంది.
పాస్ట్‌లో తను చేసిన తప్పైతే ఒప్పుకుంటున్నారు చెప్పాలంటే. కొంతమంది మనీ ప్రాబ్లమ్స్ అనేది కూడా ఫేస్ చేస్తున్నారు. మీ పర్సన్‌లో ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో వాళ్ళు కొంతమంది మనీ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకొస్తున్న మనీ కూడా చాలట్లేదు. బాధపడుతున్నారు. వీళ్ళు పక్కన వాళ్ళ బాధ్యతలనేది వీళ్ళు నెత్తినేసుకొని, వీళ్ళు చెప్పాలంటే లేనిపోని చెత్తంతా వేసుకుంటారు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, దారిన పోయేటివన్నీ వీళ్ళు నెత్తిన వేసుకునే రకాలన్నమాట మీ పర్సన్. ఇక ప్రెజెంట్ ఎలా అంటే, మీ దగ్గర ఉన్నప్పుడు మీరు హ్యాపీగా అయితే చూసుకున్నారు అనే ఆలోచన అయితే వాళ్ళకుంది. అంత హ్యాపీగా ఉన్నాము అనే ఆలోచన, ఫీలింగ్ అయితే ఉంది. కాకపోతే మీ మనసులో ఏముంది అనేది కూడా వాళ్ళకి తెలియట్లేదన్నమాట. మీ గురించయితే ఆలోచిస్తున్నారు. మీ మనసులో ఏముంది? మీరు మనసులో ఉన్న విషయం బయట పెడతారా? పెట్టరా? అనే ఆలోచన అయితే వాళ్ళకుంది. చెప్పాలంటే మీ పర్సన్ చాలా మొండి మనిషి. తను అనుకున్నదే తను అనుకున్నవి సాధించుకుంటారన్నమాట మీ పర్సన్ అయితే. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు. మీ పర్సన్ అనుకున్నవి సాధించుకునే రకము. మీరు చూపించిన ప్రేమను మర్చిపోలేకపోతున్నారు. మీరు వాళ్ళ పట్ల డెడికేటెడ్‌గా ఉంటారు అనే ఫీలింగ్ అయితే వాళ్ళకుంది. ఎంత బాధలో ఉన్నా కానీ, ఆ బాధని మీరు తీరుస్తారు అనే ఫీలింగ్ అయితే వాళ్ళకుంది ప్రెజెంటు. మీ దగ్గరికి రావాలనే ఆలోచన ఉంది. మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఆన్‌లైన్‌లో. ఎప్పుడు ఆన్‌లైన్‌లో ఉంటారు, ఎప్పుడు ఆఫ్‌లైన్‌లో ఉంటారు అని అయితే చూస్తున్నారు. ప్రెజెంట్ వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. లేట్ నైట్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే వాళ్ళకు నిద్ర పట్టదు. మీరే గుర్తు రావడము, మళ్ళా కలుస్తామా అనే ఫీలింగ్ అయితే వాళ్ళలో అయితే ఉందన్నమాట మీ పర్సన్‌కి. ఆలోచించి కొంతమందికి హెల్త్ కూడా సిక్ అవుతుంది. ఏమీ చేయలేని పరిస్థితిలో అయితే ఉన్నారు చెప్పాలంటే మీ పర్సన్. ఇలా అయితే ఉంది. ఇవాల్టి రీడింగ్ అయితే ఇదేనండి. వాళ్ళకి బాధ కలుగుతూ ఉంది. మిమ్మల్ని మోసం చేశాను, మిమ్మల్ని ఏడిపించాను. మీరు వాళ్ళ కోసమై, వాళ్ళ సక్సెస్ కోసమై మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తే, వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని మోసం చేశాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, మీ నుంచి వాకవే అయ్యాను. పరిస్థితులు అలా వచ్చాయి అని అయితే ఫీలింగ్ అయితే ఉంది. ఇలా అయితే ఉందండి ఇవాళ రీడింగ్ అయితే. ఓకే. ఇంకా చూద్దాము. ఒకవేళ ఏంజెల్స్ మీకిచ్చే గైడెన్స్, యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం. ఓకే. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? చూస్తున్న మా వ్యూవర్స్ కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? ప్లీజ్ తెలియచేయండి. మళ్ళా సేమ్ కార్డ్ వచ్చింది. మీకైతే సక్సెస్ అనేది ఉంది. ఒకవేళ మీరు జాబ్ గురించి ఆలోచిస్తూ ఉంటే, ఆ జాబ్ అనేది రావడము, అందులో సక్సెస్ అనేది మీకుంటుందంట. అలాగే రిలేషన్ గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే, ఆ రిలేషన్‌లో మీకు మెల్లమెల్లగా సక్సెస్ అనేది ఉంటుంది. మీరు ఇరువురు కూడా కలిసి
మీరు ఒక అండర్‌స్టాండింగ్ అనేది రావాలి అని అయితే వస్తూ ఉంది. ఎలా అయితే మీరు విడిపోయారో అలా కాకుండా పాస్ట్‌లో మీరిద్దరూ కలిసి ఒక అండర్‌స్టాండింగ్ అనేది వచ్చారంటే మీ పరిస్థితి అనేది చక్కబడుతుంది అనేదైతే చెప్తుంది యూనివర్స్ అయితే. అలాగే హెల్త్ గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారో హెల్త్ అయితే మెల్లమెల్లగా అయితే మీరు హెల్త్ విషయంలో కోలుకుంటారు. అలాగే పాజిటివ్‌గా మారే అవకాశం కూడా ఉంది. కానీ ఎక్కువ కేర్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. చెప్పిన టయానికి ఏదైనా ఫుడ్ తీసుకోవడం కావచ్చు, ఒక మెడిసిన్ వేసుకోవడం కావచ్చు. మీకెక్కడైతే ట్రీట్‌మెంట్ ఎక్కడ బాగుంటుందో అక్కడైతే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇలా అయితే ఉంది. ఈ న్యూ ఇయర్ మీలో తీసుకొస్తున్న మార్పులు చాలా హ్యాపీగా అయితే ఉండబోతున్నారు. చెప్పాలంటే ఇది విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కార్డ్ అన్నమాట. చాలా హ్యాపీగా అయితే ఉండబోతున్నారు. మీకు సక్సెస్ అనేది ఉండబోతుంది. మీ పర్సన్ నుంచి మీ పర్సన్ మీరు ఎవరైతే దూరమైనారో ఆ పర్సన్ మంచి ప్యాషనేటివ్‌గా తిరిగి మీ దగ్గరికి రావాలనే ఆలోచన అయితే ఉంది. మీరెలా కోరుకుంటున్నారో వాళ్ళు గూడా అదే విధంగా ఇష్టపడుతున్నారు. వాళ్ళు హ్యాపీగా మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. ఇలా అయితే ఉంది. ఓకే. మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ అయితే ఇదే అండి. ఆ! మీకెవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కి కాంటాక్ట్ అనేది అవ్వండి. పర్సనల్ రీడింగ్ వచ్చి పెయిడ్ రీడింగ్ అండి. ఓకే. ఓకే అండి. నేను మరో రీడింగ్‌తో మీ ముందుంటాను. ఓకే. బాయ్ అండి. బాయ్.